వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. యాక్చువల్ గా మనకి విద్యా హక్కు చట్టం అనేది 2009 ఆ టైంలో మనకు రావడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్లీ 2009-10 ఆ టైంలో రావడం అనేది జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే పేదవారికి, మధ్యతరగతి కాదు పేదవారికి, అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నమాట. సో ఏంటంటే, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే చదవచ్చు. వారికి దాదాపుగా 25% రిజర్వేషన్ లాగా ఇవ్వాలి అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. సో ఇప్పటి వరకు చాలా తక్కువ, అసలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఇది విద్యా హక్కు చట్టం. సో వీళ్ళకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సో విద్యార్థులకు గుడ్ న్యూస్, ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత ప్రవేశాలకి ఓకే చెప్పడం అనేది జరిగింది. ఏపీలోని విద్యార్థుల కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ఇటీవల ఇచ్చిన జీవో 6ను రద్దు చేస్తూ విడుదల చేసింది. క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పేద కుటుంబాల పిల్లల్లో 1వ తరగతి ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది. అలాగే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కమిటీ నిర్ణయించిన ఫీజును మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని పేర్కొనడం అనేది జరిగింది. సో విద్యా హక్కు చట్టం అనేది నిజంగా పేదవారికి ఒక గొప్ప వరం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విద్యా హక్కు చట్టాన్ని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పింది. దీనికి సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు పెద్ద ఎత్తున కూడా చేస్తున్నారు, ర్యాలీలు అవి. బట్ ఏ సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా అమలు అవ్వడం అనేది చాలా రేర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఆదేశాలు ఇచ్చినా, జీవోలు ఇచ్చినా కూడా జరగలేదు. బట్ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం జీవో విడుదల చేసింది. సో ఈ 2025-26 సంవత్సరానికి గాను 1వ తరగతి నుంచి పిల్లలకి 25% మంది పేదవారికి ఉచిత విద్యని కల్పించాలి ప్రైవేట్ స్కూళ్ళలో అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ స్కూల్లో అవుతుంది? ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే 1వ తరగతికే ₹1,00,000, ₹1,50,000 ఫీజులు వసూలు చేసే స్కూల్స్ ఉన్నాయి. తర్వాత మరికొంత చూసుకున్నట్టయితే 60,000 నుంచి 70,000 వరకు ఉన్నాయి. తర్వాత 50,000, 40,000, 30,000, కొన్ని స్కూల్ 10,000 కూడా వసూలు చేస్తున్నాయి. ఏది 1వ తరగతి. మరి ఈ విద్యా హక్కు చట్టం వీళ్ళు తెచ్చింది ఈ 50,000, 60,000, ₹1,00,000 ఫీజులు తీసుకునే స్కూళ్ళకు కూడా వర్తిస్తుందా, లేకపోతే కొన్ని ప్రైవేట్ స్కూళ్ళకు మాత్రమే వర్తిస్తుందా? దానికి సంబంధించి అంటే ప్రభుత్వం కూడా మేము నెలకి, సంవత్సరానికి ఇంత భరిస్తామని చెప్పేసి కూడా గైడ్ లైన్స్ విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి అంటే నెలకి ఒక 20,000 ఒక విద్యార్థి పైన రిలీజ్ చేసింది అనుకోండి. సో దానికి సంబంధించి 20,000 స్కూల్ ఏది ఉందో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. బట్ దాని బదులు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ చట్టం ఖచ్చితంగా అమలు చేసే మాత్రం ఎంతో పేదవారికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.